తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, విద్యా సంస్థలు, బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల హామీలు అమలులో భాగంగా విజయ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక మీదట మద్యం దుకాణాల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో మొత్తం 4765 మద్యం విక్రయ కేంద్రాలు ఉండగా సీఎం ఆదేశాలతో అధికారులు రాష్ట్ర వ్యాప్త తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దుకాణాలను గుర్తించారు. గుర్తించిన 717 దుకాణాల మూసివేత ప్రక్రియను కేవలం 2 వారాల గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి విజయ్ స్పష్టమైన గడువును విధించారు. ప్రభుత్వ సర్వే ప్రకారం అత్యధికంగా ప్రార్థనా స్థలాల సమీపంలో ఉన్న 276 దుకాణాలను, పాఠశాలలు, కళాశాలల సమీపంలోని 186 దుకాణాలను, అలాగే రద్దీగా ఉండే బస్టాండ్ల వద్ద ఉన్న 255 కేంద్రాలను మూసివేయనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.